బీజేపీ పార్టీకి సంబంధించిన అభిమానులకు గానీ, కార్యకర్తలకు గానీ ఇది కొంచెం మింగుడు పడని వార్త అయినా కూడా పెద్దలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం చేసుకోండి అని సీనియర్ భాజపా నాయకులు, విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరోవైపు మ్యాటర్ ఏంటి అంటే అన్నామలై ఎంత పవర్ఫుల్ పర్సనాలిటో తమిళనాట పొలిటికల్గా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను ఇప్పుడు బీజేపీ చీఫ్ నుంచి, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాడు. లేదా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, దాన్ని ఆయన ఫాలో అయ్యారు. దీనికి గల కారణాలు ఏంటి? ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడిప్పుడే అక్కడ బీజేపీ కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది, మరి ఈ టైంలో అలా చేయడం కరెక్టా అనేది చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇదివరకు ఆయన చెప్పారు, తమిళనాడు బీజేపీలో నాయకత్వం కోసం నేతలు పోటీ పడరు, మేమంతా ఏకగ్రీవంగా నాయకుడిని ఎన్నుకుంటాం, నేను ఆ పదవి రేసులో లేను, పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా, ఎప్పటికీ పార్టీ బాగుండాలని పరితపించే వ్యక్తిని నేను, రాజకీయ ఊహాగానాలపై నేను స్పందించను, ఆ తదుపరి అధ్యక్షుడి రేసులో నేను లేను అని ఆయన స్పష్టంగా చెప్పేశారు. అలాగే ఆ అధ్యక్ష పదవి నుంచి కూడా వారు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. 2026లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి డిఎంకేకి కళ్ళెం వేయాలి అనేది ప్రస్తుతానికి ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీకి పెద్ద లక్ష్యం. ఎందుకంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకో సెంట్రల్ లెవెల్లో, అది సంస్కరణ కావచ్చు, చట్టం కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి మేము నో 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 అంటూ తీర్మానాలు పెట్టడం, అసెంబ్లీలో మాట్లాడడం, వేర్పాటువాద ధోరణిలో వ్యవహరించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు డిఎంకే స్టాలిన్. మనం చూస్తూ ఉన్నాం కదా, భాషాపరంగా, సంస్కృతి పరంగా, ప్రాంతం పరంగా అన్ని విధాలుగా వేర్పాటువాద ధోరణినే కనబరుస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో అక్కడ కూటమిగా వెళితే తప్ప ఆ పార్టీని ఓడించేటటువంటి పరిస్థితి లేదు. కనుక ఏఐడిఎంకే పార్టీతో జత కట్టాల్సిన అవసరం బీజేపీకి ఉంది. మరి అలా కట్టాలి అంటే ఏఐడిఎంకే చీఫ్ పళనిస్వామి ఈ మధ్య అమిత్ షాతో భేటీ అయ్యారు కదా, అక్కడ ఒక ఫిట్టింగ్ పెట్టారంట. ఏంటి అంటే, ఇదిగో ఈ అన్నామలైని కనుక మీరు తీయకపోతే పార్టీ చీఫ్ నుంచి, ఆయన ప్రతి దాంట్లో వచ్చి కొరకరని కొయ్యలాగా మాట్లాడుతూ ఉంటాడు, మా వల్ల కాదు అని చెప్పినట్లుగా జస్ట్ ఊహాగానాలు. దానికి ఇప్పుడు తప్పదు, ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం డిఎంకే గద్దె దిగాలి అంటే మనం కలిసి ఉండాలి, లేకపోతే ఈ బీజేపీ ఏ 20 సంవత్సరాలకు రావచ్చు గాక. ఇప్పుడు కేవలం ఒక్క అన్నామలై గారిని నమ్ముకొని ముందుకు సాగాలి అంటే అదొక దీర్ఘకాలిక లక్ష్యం అయిపోతుంది. ఇమీడియట్గా మనకి ఎలాగైతే ఢిల్లీలో గెలిచామో అలా ఒక గెలుపు కావాలి అంటే తప్పకుండా కూటమితోనే సాధ్యం అని మరో ద్రవిడ పార్టీతో ముందుకు కలిసి వెళ్తూ ఉన్నారు. ఏఐడిఎంకే మరి అంత విపరీత వాదన చేయకపోయినా, వేర్పాటువాద ధోరణి కనబరచకపోయినా అన్ని ద్రవిడ పార్టీల మూలము పెరియార్ సిద్ధాంతమే. దాంట్లో ఎవ్వరూ కూడా నో అనడానికి లేదు. కానీ ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి వారు పెట్టిన ఆ యొక్క షరతుని అంగీకరిస్తున్నారా అన్నట్లుగా ఇక్కడ మనకి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నామలై వారు పదవి నుంచి తప్పుకున్నారు. అంతేకాదు తమిళనాడుకు సంబంధించి బీజేపీ కొత్త సారథిగా నైనా నాగేందరన్ ఎంపికైనట్లుగా తెలుస్తోంది. వారు 9వ తారీఖున పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరొక వాదన కూడా వినిపిస్తుంది, సెంట్రల్ లెవెల్లో అన్నామలైని వినియోగించుకోవాలి అంటే ఆయనకు ఒక రాజ్యసభ పదవి లాంటిది ఏదన్నా ఇచ్చి వారి ద్వారా ఈ భారతదేశానికి సేవ చేయాలి అని అనుకుంటున్నారేమో, అదొక ఈక్వేషన్ ఉంది. లేదు రాష్ట్రానికే పరిమితం చేయాలి, ఆయన పవర్ అంతా ఎక్కడుంది, ఇక్కడ కేంద్రీకృతమై ఉంది, ఆయన తీసుకొని సెంట్రల్లో కూర్చోబెడితే ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి అని వాదన మరొకటి ఉంది. ఏదేమైనప్పుడు కూడా అమిత్ షా, మోదీ అండ్ అక్కడ బీజేపీ పార్టీ పెద్దలు ఎన్నో ఆలోచనలు చేసి ఉంటారు కదా, మనం ఎందుకు వేగిరి పడడం అనేది ఇక్కడ బీజేపీ సీనియర్ లీడర్స్ అండ్ విశ్లేషకులు చెబుతున్న మాట. అలాగే ఇప్పుడు విజయ్ కూడా కొత్త పార్టీ పెట్టాడు, విజయ్ జోసెఫ్. ఆయన కూడా సేమ్ ఇదే వేర్పాటువాద ధోరణి. ఇప్పుడు ఆయనకు కొంత ఓట్లు షిఫ్ట్ అవుతాయి, డిఎంకేకి ఓట్లు ఎలాగూ ఉంటాయి. సో ఈ చీలిక అనేది ఈ విజయ్ జోసెఫ్ ద్వారా వస్తుంది. అప్పుడు అన్నా డిఎంకే అనేది కొంచెం బలపడే అవకాశం ఉంది. అన్నా డిఎంకే బీజేపీ కలిస్తే ఇంకాస్త బెటర్మెంట్ ఉంటుంది. సో ఈ ఓట్ల చీలిక మెయిన్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద తమిళనాడు బీజేపీ ఫోకస్ పెట్టింది, సెంట్రల్ బీజేపీ ఐ మీన్. సో ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా కన్సిడర్ చేసుకొని ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి విశ్లేషణ నేను ఇంకో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ నేను బయట ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ వార్త అన్నామలై గారు తప్పుకున్నారు. అట్ ది సేమ్ టైం నైనా నాగేందరన్ కొత్తగా వారు బీజేపీ చీఫ్గా నియమితులైనట్లుగా తెలుస్తోంది. మీరు ఈ నిర్ణయం పైన ఏమనుకుంటున్నారు? మీ విశ్లేషణ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.